హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వ్లాగ్. ఇదైతే పార్ట్ 2 అన్నమాట. పార్ట్ 1 వీడియో అయితే మన శ్రవంతి మినీ టాక్స్ ఛానల్లో ఉండింది. సో పార్ట్ 1లో ఏంటి అంటే షిరిడి సాయిబాబా గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన అన్నమాట. ఆయన జీవిత చరిత్ర ఎట్లా ఉండే అది ఇది అనేసి, అట్లనే షిరిడి గురించి కూడా కొంచెం చెప్పాను. సో ఈ పార్ట్ 2లో అయితే ఆయన అప్పుడు ఆ కాలంలో తన ప్రజలకు ఎట్లా వండి పెట్టిండు, అట్లనే ఎట్లా భిక్షాటనకి వెళ్ళిండు వాళ్ళ ప్రజల దగ్గరని, వాళ్ళతో ఎట్లా మింగిలై ఎట్లా ఉన్నాడు ఏంది అదంతా కూడా ఇక్కడ ఒక విగ్రహాల రూపంలో మనకు చిత్రీకరించి పెట్టారన్నమాట. ఇది చూస్తూ ఉంటేనైతే చాలా హ్యాపీ అనిపించేది. ఆయన ఎలా సేద తీరాడు అనేది కూడా మనకు క్లియర్గా ఉంటుంది. ఇక్కడ ప్రతిదీ కూడా అప్పుడు ఆయన ఎక్కడ ధ్యానం చేసుకున్నాడు, ఎక్కడ విశ్రాంతి తీసుకున్నాడు, ఏంది ఆయన విష్ణు చక్రం ఎట్లా తిప్పిండు, ప్రతిదీ కూడా మంచిగా అనిపిస్తుంది. ఇది ఒక్కటే నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది అనమాట. ఇది మాత్రం షిరిడీకి వెళ్ళిన వాళ్ళు అస్సలు మిస్ చేయొద్దు, చూడాలి, మంచి సన్నివేశం అని చెప్తా. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లో మాత్రం మన సెలబ్రిటీస్కి సంబంధించింది ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం షిరిడి సాయిబాబాది చూసిన తర్వాత సెకండ్ ఫ్లోర్ వచ్చేసి నరేంద్ర మోడీ ఇట్లా కొంచెం ఫేమస్ ఉన్న వాళ్ళే వాళ్ళ విగ్రహాలు అనేటివి ఉంటాయి అన్నమాట. వీళ్ళని టచ్ చేస్తే నిజంగా వాళ్ళని టచ్ చేసినట్టే అనిపిస్తుంది. మా నాన్న అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యిండు. అసలు నరేంద్ర మోడీతో కలిసి ఫోటో దిగుతూ ఉంటే నిజంగా ఆయనతో దిగినంత హ్యాపీనెస్ వచ్చిందన్నమాట. అట్లనే పిల్లలు మేము కూడా ఫొటోస్ దిగినాం. ఈమెతే మహారాణి తెలుసు కదా, ఈమెతో కూడా ఫొటోస్ తీసుకున్నాం అన్నమాట. వాళ్ళు అసలు ఎక్కడ ఫొటోస్ అనేది అలో లేదు, ఫోనే అలో లేదు. షిరిడీకి వెళ్ళిన వాళ్ళైతే షిరిడీని మొత్తం ఫుల్ వ్లాగ్ పెట్టాలంటే చాలా కష్టమవుతుంది. ఎక్కడ కూడా ఫొటోస్ వీడియోస్ అస్సలు ఫోనే అలో చేయరు. టెంపుల్లోకి కానీ ఏది కానీ అసలు ఆయనను దర్శించుకుంటేనైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి. సో ఇక్కడైతే నేను ఎంట్రన్స్లో అయితే ఒక ఫోటో అనేది తీసుకున్నా. లోపల గుళ్ళో ఎలాగో తీసుకోవడానికి ఛాన్స్ రాలేదు కదా అనేసి కనీసం ఇక్కడైనా తీసేసుకుందాం అనేసి తీసుకున్నా. ఏమైతే మదర్ తెరీసా అందరికీ తెలుసు కదా, ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా అంటే చాలా బాగా అచ్చం మనుషుల్లాగే మొత్తం అసలు తీర్చిదిద్దారన్నమాట. ఇంకా గాంధీ గారు వీళ్ళు ఇంకా చాలామంది సెలబ్రిటీసే ఉండే, మైకల్ జాక్సన్ ఇంకా చాలామంది. ఇదైతే టెంపుల్ అన్నమాట. ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుండింది, ప్రశాంతంగా అనిపిస్తుంది. అసలు ఆయనను పట్టుకొని ఫోటో దిగుతూ ఉంటే కూడా చాలా హ్యాపీ ఉండే. మా పాప మా బాబు అందరు ఎంజాయ్ చేసారు. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.